Welcome back to our channel. అనగనగనగా దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లు, గుబురైన పొదలు, గుహలు ఉండేవి. అది జంతువులకు ఒక ఇల్లు లాంటిది. కానీ ప్రమాదాలతో నిండిన అడవి కూడా. అక్కడ బంటి అనే ఒక చిన్న కోతి ఉండేది. బంటి చిన్నదే అయినా చాలా ధైర్యవంతుడు, తెలివైనవాడు కూడా. ఒకరోజు అడవిలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడింది. పక్షులు ఎగరడం ఆపేశాయి. జింకలు పరుగులు పెట్టాయి. అంతలో గురైన పొదల మధ్య నుంచి ఒక నల్ల పులి బయటకు వచ్చింది. అది వేట కోసం వేగంగా. దాని కళ్ళలో ఆకలి, పళ్ళలో రౌద్రం. పులి రావడంతో చిన్న జంతువులన్నీ గుహలో దాక్కున్నాయి. బయటకు రావాలంటే ప్రాణభయం. బంటి ఇవన్నీ చూశాడు, కానీ భయపడలేదు. ఇది నా అడవి, నేను చూస్తూ ఉండను అని అనుకున్నాడు. బంటి వెంటనే చెట్లు మీదుగా వేగంగా దూకుతూ, పరిగెడుతూ పులి దృష్టిని తన వైపుకు మళ్లించాడు. పులి బంటిని చూసి అతని వెనుకనే పరిగెత్తడం ప్రారంభించింది. బంటి పరిగెడుతూ అడవిలో పడేసిన పాత వేటగాళ్ల వలలు గమనించాడు. అతను తెలివిగా ఆ పులిని ఆ వైపుకు తీసుకెళ్లాడు. పులి వేగంగా పరిగెత్తి వలలో చిక్కింది. అది తప్పించుకోవడానికి బలంగా తంటాలు పడింది, కానీ బయటపడలేకపోయింది. అంతలో ఏనుగులు, ఇతర జంతువులు అన్నీ వచ్చి పులిని అడవి బయటకు తరిమేశాయి. అడవి మళ్ళీ శబ్దాలతో నిండిపోయింది. పక్షులు పాడాయి, జంతువులు ఆనందించాయి. బలం మాత్రమే కాదు, ధైర్యం, తెలివి ఉన్నవాడే నిజమైన వీరుడు. ఆ రోజు నుంచి బంటిని అందరూ అడవి రక్షకుడు అని పిలిచేవారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.